హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ప్లీజ్ నా వీడియోని స్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ జీడిపప్పు బఠానీ కర్రీ చూపించబోతున్నానండి. చూసి ఎలాగుందో మీ అభిప్రాయం నాకు చెప్పండి. వంకాయ జీడిపప్పు బఠానీ అన్నమాట, మూడు కలిపి కర్రీ కింద ఇగురు కింద వండుతున్నాను అనమాట. కర్రీ అంటే ఇగురు, పులుసు కాదు, ఇగురు కర్రీ వండుతున్నాను. ఒక పావు కిలో వంకాయలకి చేస్తున్నానండి. ఇది మీకు చూపించబోతున్నాను, చూడండి, చూసేయండి. మీరు కూడా చూసి చేసి ట్రై చేసి ఎలాగుందో కూడా నాకు కామెంట్లో చెప్పాలి. నేను ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. జీడిపప్పు బద్ద తీసుకున్నాను అనమాట, కొంచెం ఒక గుప్పుడు. బఠానీలు ఏమో నైటే నానబెట్టుకున్నానండి. 2-3 సార్లు కడిగేసుకుని నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ కూడా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ నీటిలో వేసి ఉంచాను. జీడిపప్పు గట్టిగా ఉంటుంది కదండి. జీడిపప్పు డైరెక్ట్గా కూరలో వేసేస్తే ఉడకటానికి చాలా టైం పడుతుంది, గమ్మున ఉడకదు. అందుకే వేడి నీళ్ళు మరగ్గాసుకుని ఆ జీడిపప్పులో వేయాలన్నమాట. ఆ వేడి నీళ్ళకి కొంచెం మెత్తబడుతుంది జీడిపప్పు. ఈలోపు మనం వంకాయ ముక్కల్ని గుత్తుల కింద కోసుకుని నీటిలో వేసుకోవాలండి. ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని వంకాయ ముక్కలు వేసుకుని నీటిలోనే ఉంచుకోవాలి, పైన పెట్టకూడదు. వంకాయ ముక్కలు పైన పెడితే నల్లగా అయిపోతాయి. అందుకే నీటిలో కూరలో వేసేంత వరకు నీటిలోనే ఉండాలన్నమాట. బఠానీలు కూడా కడిగేసుకుని ఒక దాంట్లో వేసుకున్నానండి. జీడిపప్పు మటుకు నీటిలోనే ఉంచాను. ఈలోపు కూర వండుకుని దాకా పెట్టుకుని పొయ్యి మీద హీట్ అయ్యాక ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గనివ్వాలి. ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు డ్రైగా వేయకూడదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. అందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను అనమాట. పసుపు వేసుకొని బాగా వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. స్లోగా అయితే తొందరగా అవ్వదు. ఈ వంటకానికి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ప్రస్తుతానికి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగాలి, అందులో పచ్చివాసన లేకుండా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయినాక మనం వంకాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. వంకాయ ముక్కలు ఏంటంటే మగ్గాలి కనుక ఉల్లిపాయ సగం వేగాక వంకాయ ఉల్లిపాయ రెండు మగ్గుతాయి. వంకాయ ముక్కలు నీటిలో తీసుకుని వంకాయ ముక్కలు వేసేసుకుంటే అల్లం పేస్ట్ తోటి మగ్గుతాయి అన్నమాట. మూత పెట్టుకుని మెల్లిగా మగ్గినచ్చుకోవాలి, ఎందుకంటే గమ్మున ఉడకదు కదా వంకాయ. ఈ చిన్న వంకాయ కనుక తొందరగా ఒళ్ళిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఉండదు దీనికి. అయినా కొంచెంసేపు మగ్గనివ్వాలండి. వంకాయ వేసిన తర్వాత బఠానీలు నీటిలో తీసుకుని గిన్నెలో పెట్టుకున్నాను కదా, ఆ బఠానీ కూడా వేసుకుని వేపుకోవాలండి. బఠానీ ఉడకటానికే చాలా టైం పడుతుంది, అందుకే వేపుకోవాలి. వంకాయతో పాటు వేపుకుంటే తొందరగా ఉడుకుతాయి. అయినా ముందు నైటే మనం నానబెట్టుకున్నాం కనుక తొందరగానే ఉడికిపోతాయి. మనం కుక్కర్లో విజిల్ వేయించడం ఏం అవసరం లేదండి. మామూలుగా వాటర్ పోసి ఉడికిస్తే ఉడికిపోతాయి. ఇప్పుడు వంకాయలు వేసేసాం కనుక వంకాయలతో పాటు ఉప్పు కూడా వేసేయాలండి. వంకాయలు ఎప్పుడు వేస్తే అప్పుడు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఉప్పు వేయగానే వంకాయ తొందరగా మగ్గుతుంది. మూత పెట్టుకుని జాగ్రత్త మగ్గబెట్టేసుకోవాలి. సగం ఒళ్ళిపోయినట్టు అయిపోవాలన్నమాట. అవి వంకాయని ఇలా చూస్తే మెత్తగా ఉన్నట్టు అయిపోవాలి. అయిపోయినాక మనం కొంచెం మసాలా సరుకులు వేసేసుకోవాలండి. గసగసాల పొడి, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా పొడి 3 వేసేసుకోవాలి. 3 వేసేసుకొని బాగా ఏగనివ్వాలి. ఆ మసాలాలతో కూడా బాగా మగ్గనివ్వాలండి. అది కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఆయిలే కదా ఉంది, తొందరగా అడుగు అంటుతుంది అన్నమాట. తొందరగా వంకాయ తొందరగా ఒళ్ళిపోద్ది కనుక అడుగు అంటుతుంది. అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలండి. నాన్ స్టాప్గా కాదు, అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలి. అడుగు నుంచి కలుపుతూ ఉండాలి. పైన కదిపేస్తే వంకాయ ఇడిపోతుంది. అలా ఇడకుండా అడుగు నుంచి కలుపుతూ ఉండాలి. మొత్తం మసాలాలన్నీ వేసేసాం కదా, అవి పట్టిన దాకా కలపాలండి కొంచెం. తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. మనం అన్నీ వేసాం కనుక మూత పెట్టి కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలండి. అన్ని మసాలా పొడులు వేసేసాం మనం. ఇంకా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మగ్గినాయి అంటే ఇంకా చూసారా బాగా మగ్గిపోయినాయి. ఇంకా ఇప్పుడు అందులో కొంచెం కారం కూడా వేసేయాలి. కారం ఒకటి వేయాలండి, అన్నీ వేసేసాం మనం. కొంచెంసేపు శుభ్రంగా కలుపుకొని అడుగు అంటుతుంది అన్నాను కదా, అడుగు పట్టకుండా చూసుకోవాలి. కలిపాక 2-3 సార్లు కలిపాక కారం వేసేసుకోవాలండి. మనకు సరిపడినంత కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని ఒకసారి కలపాలండి. కలిపేసి వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. బాగా కారం అది పట్టేలాగా కొంచెం అన్నీ ఇది మిడిల్ ఫ్లేమ్లోనే జరగాలండి. బాగా హైగా పెట్టి స్పీడ్గా చేసేస్తే వంకాయ కూడా చేదిచ్చేస్తుంది, టేస్ట్ ఉండదన్నమాట. కొన్ని వాటికి స్పీడ్గా చేసుకుని ఉంటాయి, కొన్ని స్లోగా చేసుకుని ఉంటాయి. ఇది కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్త చేసుకోవాలి. ఉల్లిపాయ ఆగినంత వరకు స్పీడ్గా పెట్టుకోవాలి. తర్వాత వంకాయ వేసిన కాడ నుంచి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లిగా మగ్గనివ్వాలి. ఇంకా వాటర్ పోసేసాం, కారం వేసినాక వాటర్ కూడా పోసేసాం. వాటర్ పోసేసి కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొంచెంసేపు.
ఒక 5-10 నిమిషాల తర్వాత బాగా వళ్ళిపోతుంది వంకాయ మాట. ఒక 5-10 నిమిషాలకి బఠానీ కూడా ఉడుకుద్ది, వంకాయ కూడా వళ్ళిపోతుంది. మూత పెట్టుకుని కొంచెంసేపు ఉండాలి. మళ్ళీ మూత తీసి చూస్తే నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా, బాగా ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు దాకా మనం ఇది వేయలేదండి, జీడిపప్పు కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. వేడి నీటిలో తీసి కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఆల్రెడీ అవి కూడా ఉడుకుతున్నాయి, సగం సగం ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ జీడిపప్పు అందులో వేసేయాలన్నమాట. వాటితో కలిపి జీడిపప్పు కూడా ఉడుకుద్దండి. ముందే జీడిపప్పు వేసేసామనుకో మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా, అందుకే ఫస్టే వేయకూడదు జీడిపప్పు ఎప్పుడు కూడా లాస్ట్లో ఇంకా 5-10 నిమిషాల్లో దింపేస్తామనగా లాస్ట్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నీటిలో వేసి ఉంచుతాం కనుక కొంచెం మెత్తబడుతుంది. అందుకే ఈ కూరలో పెద్ద ఉడికి పని ఉండదు అనమాట. ఇంకా జీడిపప్పు కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని తర్వాత చూస్తే గుమగుమలాడిపోద్దండి కూర, చాలా బాగుంటుంది. అవి ఉడికినాయో లేదో ఒకసారి చూద్దాం. బఠానీ అది వేసాం కదా, బఠానీయే చాలా గట్టిగా ఉంటుంది, తొందరగా ఉడకదు. అది ఉడికిందో లేదో చూద్దాం. బఠానీ ఉడికిపోయిందంటే ఇంకా కూర వాటర్ ఎగిరిపోతే సరిపోతుందండి. పెద్ద మనం స్లోగా పెట్టుకోక్కర్లేదు, కొంచెం స్పీడ్గా పెట్టుకుని మంట పెట్టేసుకొని స్పీడ్గా చేసుకోవచ్చు అన్నమాట. బఠానీ వల్లే కూర లేట్ అవుతుంది, బఠానీ తొందరగా ఉడకదు కనుక. పచ్చి బఠానీ వేసాను నేను, ఎండు బఠానీ కూడా వేసుకుంటారండి, అది వేరే టేస్ట్ వస్తుంది. పచ్చి బఠానీయే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఉడికిపోయింది, బఠానీ కూడా మెత్తగా అయిపోయింది. చూస్తున్నారా, నేను చిదుపుతుంటే చిదిగిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇంకా కూర వాటర్ ఎగిరితే సరిపోతుందండి. కొంచెంసేపు ఎగరబెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎగరబెట్టేసుకుని దింపేసుకోవటమే, కూర అయిపోతుంది. ఉప్పు అది చూసుకుని సరిపడిందో లేదో దింపేసుకుంటే సరిపోద్దండి. ఇగురు కూరల్లో ఏంటంటే అసలు వాటర్ ఉండకూడదు, వాటర్ లేకుండా దగ్గరికి ఎగిరిపోవాలి. చాలామంది వాటర్ కింద ఉంచేసుకుంటారు, అలాగ ఉన్న కూర సప్పగా ఉంటుందండి, టేస్ట్ ఉండదు. మొత్తం అసలు వాటర్ లేకుండా నీరు అస్సలు లేకుండా ఎగిరిపోవాలి కూర. లాస్ట్కి ఆయిల్ కనపడతా ఉండాలన్నమాట, వాటర్ కనపడకూడదు. మనం కలుపుతూ ఉంటే పొగలు ఎలాగొచ్చేస్తుంది చూడండి. మరిగిపోతుంది కదా, బాగా మరుగుతుంది, పొగలు వచ్చేస్తుంది. జీడిపప్పు బాగా ఎక్కువ కనపడుతుంది కదా, జీడిపప్పు బఠానీ కనిపిస్తుంది అందులో, వంకాయలు తక్కువ ఉన్నాయి. అయినా కూర మటుకు చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి కూర ఎలాగుందో చెప్పండి. ఇదిగో నేను రెడీ అయిపోయింది, ఇంకా వాటర్ తగ్గితే సరిపోతుంది. వాటర్ కూడా తగ్గిపోయినాయి, ఇంకా దింపేసుకోవటమే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదేనండి వంకాయ జీడిపప్పు బఠానీ కూర. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. రోజు ఒక వంట ఐటమ్, ఏదో ఒక ఐటెం పెడతాను, వంటదనే కాదు ఏదో ఒకటి పెడతా ఉంటాను వీడియో. ప్రతిదానికి చూసి లైక్ చేయడం మర్చిపోకండి. చూసారా కూర అసలు నీరు చుక్కలేదు, గట్టిగా ఎంత బాగుందో చూసారా. రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి కూర ఎలాగొచ్చిందో మీరు కూడా నాకు కామెంట్లో చెప్పాలండి. మీ ఒక్క లైక్ నాకు చాలా విలువైందండి. మీరు ఒక్క లైక్ చేస్తే ఇంకో నలుగురికి వెళ్తుంది ఈ వీడియో. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఓకేనండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.